వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రూరల్ మండలం దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇంటిలో నివాసం ఉంటున్న 5 మంది స్నేహితులు కలిసి సమీపంలో ఉన్న కోరిలో ఈత కోసం వెళ్లారు. అందులో విజయ్, మహమ్మద్, అయ్యప్ప అనే 3 యువకులు మృతి చెందారు. అందులో ఇద్దరికి ఈత రాకపోవడంతో మరొకరు కాపాడడానికి వెళ్తే అతను కూడా మృతి చెందాడు. విజయ్ అనే యువకుడిని వెలికి తీయగా మరో ఇద్దరి కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. గతంలో కూడా ఈ కోరిలో 5 మంది చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఒక బండి షిఫ్ట్ చేసి ఇంకో బండి వచ్చినా పెట్టుకో. బండి పెట్టి ఒక బండి షిఫ్ట్ మీరు న్యూస్ కట్టాలి నేను ఏడ దేవుడు ఆడుకుందాం కొడుకా, అత్తని ఆడబెట్టి మనమే ఆడుంటాం. నా తండ్రి ఇంత పొద్దుంటకు తానం చేయండి. బయటికి వెళ్ళిపోయేటోడు ఎల్లన్నెప్ప చెప్పిండమ్మా, ఉండనని అర్థమైందా తల్లి. ఐడియా ఉంది, చెప్తా పద్ధతి. వాడేస్తారా? అది వాడేస్తారా? వాడు కాదు అన్నాడమ్మా, స్నానం చేసిన వాడికి అప్పుడే అదే మొక్కను చూసిన. విజయ్ కుమార్ 27 ఉంది, అయ్యప్పకి 18 సంవత్సరాలు ఉంది, మహమ్మద్ వినపడుతుందా? మాట వినపడుతుందా? హలో, ఓకే సార్, కొంచెం దగ్గర రాయితే చెప్పండి సార్, చెప్పండి. దేవిటిపల్లి గ్రామ శివార్లో ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మన కేటీఆర్ కాలనీ చెందిన కొంతమంది యువకులు ఈత కోసం అని చెప్పేసి ఇది పాడుబడిన గతంలో భారీగా ఉన్నటువంటి దీనిలో వచ్చి వాటర్ దాంట్లో ఈతడానికి వచ్చేసి ఈత కొట్టిన క్రమంలో 3 మునిగిపోవడం జరిగింది. దీన్ని ప్రత్యక్ష సాక్షిగా విజయ్ కుమార్ల
కొడుకైన సాయి చూడటం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు 3 డెడ్ బాడీలో ఒక డెడ్ బాడీ మాత్రం తేలింది. ఇంకా 2 డెడ్ బాడీ తేలాల్సి ఉంది. దీనిలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది డెడ్ బాడీ వెతికే ప్రయత్నం చేస్తున్నాం. కేసు నమోదు చేసి విచారణ చేపడతాం. విజయ్ కుమార్ 27 ఉంది. అయ్యప్పకి 18 సంవత్సరాలు ఉంది. మహమ్మద్కి 20 సంవత్సరాలు ఉంది. ముగ్గురు కూడా వివాహం కాలేదని తెలిసింది ప్రాథమిక విచారణలో. కేసు నమోదు చేసేదా పూర్తి వివరాలు తెలుస్తుంది. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.